హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఏంటి ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? నేను కోలాటం కోసం ఎలా రెడీ అయ్యాను అనేది ఒక చిన్న వీడియో చేశానండి. సో, అది నేను మీకు చూపిస్తాను. నిజంగా అండి మా ఫ్రెండ్‌కి థాంక్స్ చెప్పాలి. చాలా చాలా విసిగించాను నేను తనని రెడీ చేసేటప్పుడు. నిజంగా తనకి ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు వీడియో చూస్తుంటే తనని ఎంత టార్చర్ పెట్టానో అనేది నాకు ఆ వీడియోలో అర్థమవుతుంది. నిజంగా ప్రసు నీకు చాలా ఓపికుందిరా. ఎందుకంటే నన్ను భరించావు ఆ రోజు. నిజంగా నీకు థాంక్స్. నేనలా రెడీ అయ్యాను, అంత అందంగా అనిపించాను అనంటే కారణం నువ్వే. నేను పెట్టిన టార్చర్ ఈరోజు వీడియో చూస్తుంటే అర్థమైంది. కానీ ఓపికగా నన్ను రెడీ చేసావురా. నిజంగా నీకు చాలా 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 థ్యాంక్స్. క్రెడిట్ మొత్తం నీకే వస్తది. ఎందుకంటే నువ్వే నన్ను అంత అందంగా రెడీ చేసావు కాబట్టి. ఎందుకిలా రెడీ అవుతున్నాను అని మీ అందరికీ డౌట్ వచ్చుండుంటుంది. వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను శ్రీరామనవమికి బాబా టెంపుల్‌లో కోలాటం వేశాను. సో, ఆ కోలాటం కోసం నేను ఇలా రెడీ అయ్యాను. నేను ఇలా రెడీ అవ్వాలి అని చెప్పి తనకొక ఫోటో చూపించాను. తను నిజంగా అండి చాలా ఓపికగా నన్ను రెడీ చేసింది. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అనంటే, నేను నిజంగా తనని టార్చర్‌కి స్పెల్లింగ్ రాపించాను ఆ రోజు. కానీ చాలా చాలా రెడీ చేసింది. నా డ్రీమ్ అనమాట కోలాటం ఒక్కసారైనా వేయాలి. బాబా ఊరేగింపులో ఒక్కసారైనా నేను కోలాటం వేయాలి అని చాలా ఇయర్స్‌గా వెయిట్ చేస్తున్నాను. సో, ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది నాకు. సో, నిజంగా చాలా 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 హ్యాపీగా ఉందండి. ఆ రోజు నేను పొందిన ఆనందం లైఫ్‌లో మళ్ళీ రాదు అని అనుకుంటున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ అని చెప్పకూడదు. భక్తి మార్గం అనమాట అది. నేను కోలాటం వేశాను. సో, అందరూ నన్ను చాలా బాగా వేశావని చెప్పి అందరూ మెచ్చుకున్నారు. సో, నాకది చాలా హ్యాపీ అనిపించింది. అన్నిటికంటే ముందేంటంటే కోలాటం వేయాలంటే చాలా బాగా రెడీ అవ్వాలి. ఒక మేకవర్‌ని తెచ్చుకోవాలి. మనకి కావాల్సినట్టుగా రెడీ చేయాలి అనంటే వాళ్ళకి చెప్పాలి. నాకు ఆ ప్రాబ్లమ్ ఏమీ లేకుండా నా ఫ్రెండ్ తను చాలా ఓపికగా జస్ట్ నేను ఒక పిక్ చూపించి నేను ఇలా రెడీ అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పాను. తను నన్ను చాలా చక్కగా రెడీ చేసింది. దానికి నిజంగా చాలా 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 థ్యాంక్స్. ఇన్ని సార్లు థ్యాంక్స్ చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఎందుకు అనంటే తను చాలా ఓపికగా నన్ను రెడీ చేసింది. దానికి మాత్రం నిజంగా మెచ్చుకోవాలి తనని. చూడండి జడ ఎంత చక్కగా వేసిందో అందరూ అడగడమే ఎవరు వేశారు? ఎవరు వేశారు? ఎక్కడ మేకోవర్ ఎక్కడ అని అడిగారు. సో, మేకోవర్ కాదండి నన్ను రెడీ చేసింది. నా ఫ్రెండ్ రెడీ చేసింది. మేకోవర్స్ కూడా ఇలా రెడీ చేయరేమో అనిపించింది. ఎందుకంటే మేకోవర్స్ దగ్గరికెళ్తే మనల్ని మార్చేస్తారు పూర్తిగా. నాకు ఆ అనుభవం ఉంది. సో, మేకోవర్ దగ్గరికి వెళ్ళలేదు. అందుకే నా ఫ్రెండ్‌ని ఇలా కావాలి అని అడిగాను. ఒక్క మాటతో పాపం తను మధ్యాహ్నం నుంచి వచ్చి నా దగ్గరే కూర్చొని 4కి స్టార్ట్ చేస్తే 8 అయింది నన్ను రెడీ చేయడం. చాలా ఓపికగా రెడీ చేసిందండి. చాలా అందంగా రెడీ చేసింది. మీరు కూడా చూడండి. మీరు కూడా చూసి కామెంట్ చేయండి ఎలా రెడీ చేసింది అనేది. చూడండి జడైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆ జడ కోసం ఎన్ని తిప్పలు పడ్డామనేది మా ఇద్దరికే తెలుసనమాట. సో, చాలా 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 బాగున్నాను. నాకైతే నచ్చాను. మీకు కూడా నచ్చాను అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీరందరూ ఒక కామెంట్ చేయండి. చాలా చక్కగా రెడీ చేసింది. అలాగే అంతే చక్కగా నేను కోలాటం కూడా వేశాను. ఆల్రెడీ కోలాటం వీడియో అప్‌లోడ్ చేశాను. సో, అందరూ చూసుంటారు. చూడని వాళ్ళుంటే కోలాటం వీడియో వెళ్లి చూడండి. ఫుల్ వీడియో ఏం తీయలేదు. అక్కడక్కడ తీశారనమాట. సో, నా ఫేస్‌లో ఆనందం చూడండి. చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోజు. నా లైఫ్‌లో ఎప్పుడూ అంత హ్యాపీ నేను పొందలేదేమో అనిపిచ్చింది. ఎందుకంటే బాబా దగ్గర కోలాటం వేయాలి అనేది నా డ్రీమ్. ఆ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయిపోయింది అని అనుకుంటున్నాను. నిజంగా బాబాకి థాంక్స్ చెప్తున్నాను. ఉత్సవంలో బాబా దగ్గర నన్ను కోలాటం వేసేలా